హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఒక వెరైటీ దోశ అండి. కాబూలీ చనాతో ఒక దోశ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ దోశ. హెల్దీగా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ దోశలు తింటే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సో మనం ఈ కాబూలీ చనా దోశ ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. యమ్మీ చనా దాల్ దోశ. ఇప్పుడు మనం ముందు రోజు రాత్రే కాబూలీ చనా ఉంటుంది కదండి, అది నానబెట్టుకోవాలన్నమాట. 1 కప్పు చనా నానబెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న కాబూలీ శనగలు 1 కప్పు వేసుకోండి. ఇవి బాగా నానాలన్నమాట. ముందు రోజు రాత్రే మీరు నానబెట్టేసి పడుకుంటే పొద్దున్నే మీరు ఇన్స్టెంట్గా చేసేసే టిఫిను. మీరు దానికోసం పిండి పొంగాలి అవన్నీ ఏమీ లేదు. ఇప్పుడు దీంట్లో చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత దీంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే హెల్దీ వర్షన్ కోసం గోధుమ పిండి వేసుకున్నాను. దీంట్లో మనం 1 కప్పు బాంబే రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా సూజీ రవ్వ, అది 1 కప్పు. అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకున్నామండి. మీరు దీంట్లో వేరియేషన్ కోసం కావాలనుకుంటే దీంట్లో గోధుమ పిండి బదులు మైదా కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని దీన్ని మనం 1 కప్పు నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసేసేయాలండి. అంతే, మనం ఇన్స్టెంట్గా దీన్ని దోశలు చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ వేసాం కదా, అల్లం వెల్లుల్లి, ఆ ఫ్లేవరే చాలా బాగుంటుందండి. ఈ దోశ పిండి మనం నీళ్లు కన్సిస్టెన్సీ చూసుకుని దీంట్లో కొంచెం నీళ్ళు అవసరమైతే నీళ్లు పోసుకోండి. లేదంటే మనం పెనం బాగా వేడయ్యాక దీన్ని మనం దోశలాగా వేసేసుకోవడమే. ఇది చూడండి, పెనం బాగా వేడయ్యాక ఇలా చక్కగా దోశ పోసుకుని పల్చగా మీరు వేసేసుకోవచ్చు. చాలా పల్చగా వస్తాయి దోశలు. వేసుకుని ఇవి 2 వైపులా దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నారంటే కమ్మటి కాబూలీ చనా దోశలు అయితే రెడీ అయిపోతాయి. దీనికోసం మనం ఎర్రకారం లేదంటే అల్లం చట్నీ, మంచి టమోటా చట్నీ కూడా మంచి కాంబినేషన్ అనమాట. దీన్ని వేడిగా లాగించేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటా మీ విజీ.